దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో అడ్డంగా బుక్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. అయితే ఈ స్కామ్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పాత్ర ఏంటనేది ఈడీ తాజాగా కుండబద్దలు కొట్టింది. ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగగా కేసీఆర్ పాత్రను ఏంటనేది పూసగుచ్చినట్లుగా ఈడీ వివరించింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసునని ఈడీ తేల్చి చెప్పేసింది. ఇక ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ విస్తుపోయే విషయాలు ఈడీ బయటపెట్టింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్ కు వివరాలన్నీ కవిత ముందే చెప్పినట్లుగా ఈడీ వెల్లడించింది. అంతేకాదు తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్ కు ఆయన అధికారిక నివాసంలో కవిత పరిచయం చేశారని ఈడీ చెప్పింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే కవితకు నాన్నే మార్గదర్శి అన్న మాట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్ కోసం ప్రయత్నించారు. రౌజ్ అవెన్యూ కోర్టులో ఎన్నిసార్లు ప్రయత్నించినా బెయిల్ రాకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఒక పిటిషన్, బెయిల్ ఇవ్వాలంటూ మరో పిటిషన్ను దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇక పిటిషన్లపైన ఢిల్లీ హైకోర్టు మంగళవారం 2 రోజుల పాటు విచారించింది. ఇక వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థల నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపించారు. సమాచారం ఇవ్వకుండానే సిబిఐ నన్ను అరెస్టు చేసింది. సిబిఐ సమన్లను అన్నింటికీ నేను సహకరించా. మైలను, నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్ ఉన్నారు. నేను ఒక రాజకీయ నాయకురాల్ని. బెయిల్కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే అని బెయిల్ రిక్వెస్ట్లో కవిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది విక్రమ్ చౌదరి కవిత తరఫు వాదనలు వినిపించారు. ఇక మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలువకూడదు, మరి కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట కవిత పేరు చెప్పారు అని వాదించారు. అయితే బెయిల్కున్న గ్రౌండ్స్ ఏమిటి? ఈ కేసు గురించి అన్ని విషయాలు తెలుసు అని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత అన్నారు. ఇక కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దానివల్ల ఈడీకి వచ్చిన లాభం ఏంటి? పూర్తి రహస్యం పాటించడం ఎందుకు? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడింది. మరి రాజకీయ కారణాలతో, పక్షపాత ధోరణితో ఇక ఈడీ అధికారులు వ్యవహరించారు. మరి వాదన వినకుండానే సిబిఐ ఇంట్రాగేషన్కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది అని న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నేను గత మార్చిలో వరుసగా 3 రోజులు విచారణకు వచ్చాను. సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారు. నా మొబైల్ ఫోన్ను కూడా ఇచ్చాను. మహిళా ఫోన్లోకి తొంగి చూశారు. రైట్స్ టు ప్రైవసీకి భంగం కల్పించారు. అయితే ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు, దీనికి సంబంధించి కొత్త మోడల్ ఫోన్లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చాను. ఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు. నాకేం సంబంధం లేదంటూ కస్టడీలో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడీ విచారణ జరపలేదు. మరి ఎన్నో ఛార్జ్ షీట్లను దాఖలు చేసినా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ తర్వాత 50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు అని కవిత ఆరోపించారు. ఇక విచారణ సమయంలో అరెస్టు చేయమని సుప్రీంకోర్టుకు చెప్పి ఆ తర్వాత మాట తప్పి కవితను అరెస్టు చేశారని న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరిని జస్టిస్ స్వర్ణకాంత శర్మ అభినందించారు. వాదనలు చాలా బాగా వినిపిస్తున్నారని న్యాయమూర్తి మెచ్చుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత విచారణ, సిబిఐ, ఈడీ విచారణతో పాటుగా అరెస్టుకు ముందు అనంతరం జరిగిన పరిణామాలను కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఇక కవితపై కఠిన చర్యలు తీసుకోబోమంటూ సుప్రీంకోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిందని, కవిత వేసిన రెడ్ పిటిషన్ సుప్రీంకోర్టులో
పెండింగ్లో ఉన్న కారణంగానే విచారణ ముందుకు సాగడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు లేఖ రాసిందని వెల్లడించారు. తాము ఇచ్చిన అండర్టేకింగ్ తదుపరి వాయిదా వరకే అని చెప్పారు. ఇక సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే 41A ప్రకారం సమన్లను జారీ చేశారని ఆయన గుర్తు చేశారు. మరి సిఆర్పిసి 161 ప్రకారం మొదట నోటీసులు ఇచ్చిన వారు ఆ తర్వాత 41Aకు ఎందుకు మారారో తెలియదని అన్నారు. ఇక సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే ఈడీ బృందం కవిత ఇంట్లో ఉందని తెలిపారు. మరి అదే రోజు ఈడీ కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించిందని న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సిఆర్పిసి నిబంధనల ప్రకారం సిబిఐ ప్రశ్నించాలంటే కవిత వాదన కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని విక్రమ్ చౌదరి వాదించారు. మరి ఆ తర్వాత కనీసం అరెస్టు వారెంట్ కూడా లేకుండానే సిబిఐ అరెస్టు చేసింది అని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలైతే ముగించారు. ఇక వీటన్నిటికీ సంబంధించిన తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, దీనిపై తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈ రోజు సంచలన విషయాలు బయటపడ్డాయి. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను వివరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కి ముందే తెలుసని చెప్పని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. అదే ఢిల్లీ హైకోర్టులో వాదన సందర్భంగా ఒక రకంగా చెప్పాలంటే విసిపోయే విషయాలు బయటపెట్టని చెప్పుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్ ముందే తెలుసని ఈ వివరాలను కవిత ముందే తండ్రి కేసీఆర్ చెప్పినట్టు కూడా వెల్లడించింది. అయితే తన టీంలో సభ్యులను ఢిల్లీలో కేసీఆర్ కు తర్వాత ఆయన అధికార నివాసంలో కవిత పరిచయం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెల్లడించింది. కవిత పరిచయం చేసిన తర్వాత కేసీఆర్ కు వారి నుంచి మద్యం వివరాలు అడిగి కేసీఆర్ తెలుసుకున్నాడని, కవితకు బెయిల్ అసలు అవసరం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అలాగే సిబిఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద ఈ రోజు వాదనలు ముగిశాయి. అయితే ఈ కేసు మొత్తంలో ఉంది ఒక్కరే మహిళగా అలాగే బెయిల్ పొందే అర్హత ఉందని చెప్పని కవిత చెప్పిన విషయాన్ని కూడా దర్యాప్తు సంస్థలు ఏమైతే ఉన్నాయో సిబిఐ కావచ్చు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇద్దరు కూడా వ్యతిరేకించడం జరిగింది. కవిత సాధారణ గృహిణి కాదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతా ఉంది. ఇదే కాక ప్రధానంగా మనం గమనిస్తే మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన వాంగ్మూలంలో విషయాలు స్పష్టం చేశారని చెప్పేసి ఈ వ్యవహారం మీద 2021లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అవ్వగా కవితను కలవాలని దాదాపుగా 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి కవిత సిద్ధంగా ఉన్నారని, ఆమెతో సంప్రదింపులు జరపాలని కూడా వాంగ్మూలంలో మాగుంట పేర్కొన్నట్టు తెలుస్తా ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ లో కవిత నివాసంలో భేటీ అయినట్లు మాగుంట తెలిపారని, మాగుంట చెప్పిన వివరాల ప్రకారం కేజ్రీవాల్ 100 కోట్ల సర్దుబాటు చేయాలని కోరినట్టుగా అందులో 50 కోట్లు ఇవ్వాలని చెప్పని, అందుకోసం బుచ్చిబాబు వచ్చి కలుస్తారని చెప్పని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆమె బెయిల్ ప్రశ్నించడం జరిగింది. బెయిల్ ఇవ్వద్దని చెప్పని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అలాగే సిబిఐ చెప్పడం జరుగుతా ఉంది. శిరీష, అలాగే తన మొబైల్ ఫోన్లను కూడా మార్చడం జరిగింది. ఆ మొబైల్ ఫోన్లు పని మనుషులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫార్మాట్ చేసి ఉంటారు అని అంటారు. ఎవరైనా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే కాస్ట్లీ మొబైల్స్ని యూజ్ చేస్తారు. అవి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
అయితే ప్రధానంగా మనం గమనిస్తే ఆమె సాక్ష్యాలు తారుమారు చేసే క్రమంలోనే మొబైల్లో ఉన్న డేటాను కూడా డిలీట్ చేసింది కాబట్టి ఆమె సాక్ష్యాలను ప్రభావించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సంబంధించిన వ్యవహారంలో ఆమె ఎలాగైనా సరే అంటే దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే ఒక అవకాశం ఉంది. తర్వాత బెయిల్ ఇవ్వవద్దు అనే చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ రెండు ఏజెన్సీలు కూడా ఆమె బెయిల్ ఇవ్వద్దు, ఆమె సాధారణ మహిళ కాదు, చాలా పవర్ఫుల్ మహిళ, ఈ విషయం గురించి తండ్రి కేసీఆర్ కూడా తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ బెయిల్ ను తిరస్కరించాలని చెప్పని కూడా తమ వాదన వినిపించారు. అయితే అప్రూవల్ గా మారిన వ్యక్తిని బెదిరించిన నేపథ్యం ఉంది. అలాగనే మరోవైపు ప్రధానం మనం గమనిస్తే దీంట్లో ఎవరైతే సాక్షిగా ఉన్నారో వాళ్ళు కూడా బెదిరించారు కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పని కూడా రెండు ఏజెన్సీలు కూడా స్పష్టంగా వెల్లడించాయి తమ ఆర్గ్యుమెంట్ లో. శిరీష, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.